కూడా ప్రాజెక్టుకు డబ్బులు కట్టారు, పనులు మొదలయ్యాయనే అపోహలో ఉన్నారు. వాళ్ళందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ఇప్పుడు కట్టినటువంటి 14,80,00,000 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొక్కలు పెంచుకోవడానికి మాత్రమే కట్టారు. ఫారెస్ట్ పనులు మొదలు పెట్టడానికి రూపాయి బిల్ల కూడా కట్టలేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంతవరకు ఉరకపొడిసెల పనులు అనేవి మొదలు కాలేదు. ఈ 2 పాయింట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే ఏం కట్టకుండా ఏం చేయకుండానే నిధులు కేటాయించారు, నిధులు విడుదల చేశారు, పనులు మొదలయ్యాయనే విధంగా కూడా బ్యానర్లు వేసుకుంటున్నారు. అందువల్ల మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ విషయం క్లియర్ గా తెలియచేయాలనే విధంగా ఈ రోజు తెలియజేస్తున్నాము. ఇంకా ఉరకపొడిసెలని సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. జై ఉరకపొడిసెల, సాధిద్దాం సాధిద్దాం, జై ఉరకపొడిసెల. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల తహసీల్దార్ ఆఫీస్ దగ్గరకి ఉరకపొడిసెల ప్రాజెక్టు విషయమై ఉరకపొడిసెల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చెప్పుకున్నట్లయితే ఉరకపొడిసెల ప్రాజెక్టు 70 సంవత్సరాల నుంచి ఒక కలగా మిగిలిపోయింది. కానీ కనీసం గవర్నమెంట్లు మారుతున్నా కానీ దానికి ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో వాళ్ళు కొంచెం ఆగిపోయి ఉన్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ని ఫారెస్ట్ అనుమతులన్నీ పూర్తయినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవగా తీసుకొని దీన్ని శంకుస్థాపనకి పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న తుగ్గి, వల్లాపల్లి, వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి పొల్లచెరువు మండలంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సాగునీటి విషయంలో 1,00,000 ఎకరాలకి ఈ యొక్క చుట్టుపక్కలకి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి అయితే చుట్టుపక్కల ఉన్న రైతులకి వాళ్ళు ఎంతో రుణపడి ఉంటారు. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఆ యొక్క రైతులను గుర్తు చేసుకొని జై ఉరకపొడిసెల, జై ఉరకపొడిసెల, జై ఉరకపొడిసెల, జై ఉరకపొడిసెల, జై ఉరకపొడిసెల.